వెంకీ మామ సినిమాతో గేమ్ చేంజర్ సినిమాకి డేంజర్ బెల్స్. వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్కి సిద్ధమవుతుంది. అయితే ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వెంకటేష్ గారు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్తో సంక్రాంతికి వచ్చారంటే ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడంలో మన వెంకటేష్ గారు సినిమాలు ఎప్పుడు ముందుంటాయి. అలాంటిది ఫ్యామిలీ డ్రామా మూవీస్ అంటే పక్కాగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు. అయితే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీకి చాలా డేంజరే ఉంది. ఎందుకంటే ఈ సినిమా కానీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది అంటే వెంకటేష్ గారి సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అవుతారు. అయితే గేమ్ చేంజర్ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధిస్తే మాత్రం ఆ సినిమా సంక్రాంతి మొత్తం చాలా హోల్డ్ చేసుకుంటుంది. కానీ మన గేమ్ చేంజర్ సినిమా ఎలాంటి స్టోరీ ఉండబోతుందో, శంకర్ గారు ఎలా తీస్తారు అన్నది చాలామందికి డౌట్గా ఉంది. ఏదేమైనా వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాటలు కూడా చాలా బాగున్నాయి. రమణ గౌడ్ గారితో పాడించిన పాట అయితే నిజంగా అద్భుతమని చెప్పాలి. ఈ మధ్యన రిలీజ్ చేసిన మీనా సాంగ్ కూడా అద్భుతమని చెప్పాలి. సినిమా టేకింగ్ విషయంలో చాలా బాగుంది. కానీ అనిల్ రావుపూడి గారి సినిమా అంటేనే కాస్త అటు ఇటుగా ఉంటుంది. అతను ఫ్యామిలీ డ్రామాస్ బాగానే తీస్తారు, కానీ అది మన శ్రీను వైట్ల గారు, త్రివిక్రమ్ గారు తీసినట్లుగా ఉండవు. కొంచెం క్లమ్జీగా ఉంటుంది మూవీ. ఎందుకంటే అనిల్ రావుపూడి గారి నుంచి ఫ్యామిలీ డ్రామాస్ చాలా మూవీస్ వచ్చాయి. ఆ సినిమాల్లో కామెడీ అంతంత మాత్రమే ఉంటుంది. ఆ విధంగా ఉంటే మాత్రం సినిమా మాత్రం నార్మల్గానే ఉంటుంది. ఆ మధ్యన F2, F3 అనే 2 మూవీస్ తీశారు. అవి కూడా కామెడీ విషయంలో కాస్త స్లోగానే ఉన్నాయి. ఆ విధంగా ఉంటే మాత్రం గేమ్ చేంజర్దే పైచే అవుతుంది. ఒక ఫ్యామిలీ డ్రామాతో ఈ సినిమా అద్భుతంగా ఉంటే మాత్రం వెంకటేష్ గారు ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ విజయం సాధిస్తారు. అండ్ గేమ్ చేంజర్ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించాలి. కానీ ఏదేమైనా గేమ్ చేంజర్ సినిమాలో మెయిన్గా శంకర్ గారు మార్క్ కనిపించాలి.